వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని క్షత్రియ సంఘ ఉపాధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు డిమాండ్ చేశారు. విద్యా సంస్థలకు, దేవాలయాలకు దారాదత్తం చేసిన మహానీయుడు నాయకర్ అని కొనియాడారు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అటువంటి మహానీయుని రుణం తీర్చుకోవాలంటే కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పి రామలక్ష్మి, సర్పంచ్ పెయ్యల మంగేష్, శ్రీనివాస్, ఐక్య మహాసంఘం ఉపాధ్యక్షుడు పెంబాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పోరాడుతామని చెప్పేసి కోరుకుంటూ ఏదేమైనా మరి ఆయన మరి ఆ రోజు రంగం వెళ్ళి 1740 ఎకరాలు సాధించి మరి ఇక్కడ ఎంఎస్ఎల్ ఫ్యాక్టరీస్ స్థాపించి విద్య కానీ, భోజన సదుపాయం కానీ, వేద పాఠశాలలు కానీ మరి అన్ని చేయించిన వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకుడు గారు. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా 100 ఎకరాలు ఇచ్చిన దాత లేడు. అన్ని కులాలు గాని, అన్ని మతాలు గాని అక్కడ చదువుకుని విద్యావంతులు అయ్యారు కనుక దీన్ని ఇమ్మడింట్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మల్లాడి సత్యలింగ నాయకుడు గారు కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకుడు గారు జిల్లా చేయాలని చెప్పేసి అంతవరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా